హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒంటరి మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సంబంధించి హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాలో నిధులు అనేది జమ అవుతూ ఉన్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సంవత్సరంలో కొన్ని పథకాలను అయితే అమలు చేసింది. ఇప్పుడు రెండవ సంవత్సరం కానుకగా 4 పథకాలను అయితే ప్రభుత్వం అనేది ముందుకు తీసుకోపోవాలని ప్రణాళికలతో రచించి పథకాలను ప్రారంభించి మళ్ళీ కూడా ఆలస్యం చేసి వాటిని వాయిదా వేసింది. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు సంబంధించి 6,000 రూపాయలు, రైతు భరోసా, రాజీవ్ యువ వికాస్ స్కీము, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. అన్న మాకు ఈ నెల పెన్షన్ అనేది రాలేదు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు, అసలు పెన్షన్ అనేది ఇందుకు లేటు కావడానికి కారణాలు ఏంటి, ఏ జిల్లాకైనా జమ అయిందా లేదా, ఇలా పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది పెంపు ఇస్తారని చెప్పేసి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. దీనిపైన సీతక్క ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గత నెల ఇచ్చినట్లుగానే వృద్ధులు, ఒంటరి మహిళలకు సంబంధించి ఏదైతే 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,016 రూపాయలు అయితే అందించారు కదా, సేమ్ అదే విధానం ఈ నెల అందిస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారట. గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెన్షన్ అనేది 33 జిల్లాలు ఉంటాయి. ప్రతి నెల ఈ జిల్లాలకు ఒకేసారి అయితే రావడం లేదు. ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేడు అనగా నిన్ననే ఆల్రెడీ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ రోజు వరంగల్, జనగాం, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది 4,016 రూపాయలు అయితే పోస్ట్ ఆఫీస్ లో జమ అవుతున్నాయి. కొంతమందికి ఆ బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. కొంతమంది ఏమో ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ అయితే నిన్న డ్రా చేసి ఈ రోజు అయితే అందిస్తున్నారు. వాట్సాప్ సంబంధించి ఏదైనా గ్రూప్ ఉంటే తప్పనిసరిగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మెసేజ్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ రోజు పెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం లేదండి. అంటే గుర్తించుకోవాలి, ప్రతి నెల కూడా ఒకేసారి ఒకే టైంలో అయితే ఇవ్వడం లేదు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతుంది. రేపు కొన్ని జిల్లాలకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏప్రిల్ 10 తారీఖు లోపు అయితే కంప్లీట్ అయితే కాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తున్నారండి. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి. మీ జిల్లా కావచ్చు, మీ గ్రామానికి సంబంధించి ప్రతి నెల ఎట్లా తీసుకుంటున్నారో, అంటే ఎండాకాలం ఎండలు విపరీతం కొడుతున్నాయి, పెన్షన్ ఇస్తున్నారు లేదా, తిరిగే కన్నా ఫోన్ చేశాను, ఆఫీస్కి వెళ్ళైనా తెలుసుకుంటే అప్పుడు వారు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి తెలుసుకుంటే తప్పనిసరి మన చేతికి అయితే పైసలు అయితే అంతాయి. కాబట్టి ఆ కొత్తకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏదైతే ఎదురు చూస్తున్న వారందరికీ, ప్రజాపాలన 2024లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. అందులో వడపోత పోసిన తర్వాత అర్హులైన వారిని ఎంపిక అయితే ఉండబోతున్నట్లు ఇందుకు సంబంధించి బడ్జెట్ లో అయితే నిధులు అనేది ఆసరా పెన్షన్లు ఈ సంవత్సరం అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం ముందుగా బియ్యం అనేది 6 కేజీల బియ్యం ఉగాది కానుకగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ మొదట ఇవ్వనున్నారనమాట. గుడ్ న్యూస్ అందించారు. అదే విధంగా రైతు భరోసా నిధులు కూడా ఈ నెలాఖరికి జమ అవుతాయి. ఆత్మీయ భరోసా సంబంధించి 33,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అయితే అప్లై చేశారు. కాబట్టి ఈ డబ్బులు కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయని చెప్పేసి మహిళలకు సంబంధించి ప్రభుత్వం మరోసారి కూడా జరిగే అవకాశాలు అయితే ఉంది. L1, L2, L3 కేటగిరీ వారికి పేర్లు అనేది ఉన్నవారు L2 లోకి చేరడం, L2 లో ఉన్నవారు L3 లోకి రావడం మీద పెన్షన్లు అనేది జమ అవుతుందండి. రేపు కూడా కొన్ని జిల్లాలకు అయితే జమ అవుతాయి అనమాట. అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తానండి. మొత్తం మీద ఇదండి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం. చాలా మంది అంటున్నారు మాకు జిల్లాకు రావడం లేదంటే ప్రధానంగా టైం పడుతుందండి. 3-4 రోజులు అయితే వెయిట్ చేయండి, తప్పనిసరిగా డబ్బులు అనేది జమ అవుతాయి. ప్రతి రోజు ఏ సమాచారం వచ్చినా ఆసరా పెన్షన్లకు అప్డేట్ అయితే అందిస్తుంటానండి.